నా మాటే శాసనం అనే పరిస్థితి మొన్నటి వరకు కేసీఆర్ కదా, అదేదో సినిమాలో శివగామి చెప్పినట్టు బాహుబలిలో. అలాంటి కేసీఆర్ ఇంత వితిన్ 100 డేస్లో ఇంత డిమోరలైజ్ అయిపోవడానికి కేవలం ఓటమి ఒక్కటే కారణం అంటారా? అసలు ఏంటి? ఖచ్చితంగానండి. ప్రజాస్వామ్యం బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అది. ప్రజలే రాజులంటే రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవన్నట్టుగా వాళ్ళే పైకెక్కిస్తారు, వాళ్ళే కింద దింపేస్తారు. కేసీఆర్ గారు ఎలాగైతే ఇప్పుడు మోడీ గారు, కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళ ముగ్గురు మనస్తత్వాలు, ముగ్గురు విధానాలు మూడే సాపరండి ఒకటే. ముందుగా కేసీఆర్ గారి వికెట్ పడింది, నెక్స్ట్ జగన్ గారి వికెట్, మోడీ గారి వికెట్ కూడా పడద్దు అనుమానం లేదు. ఎందుకంటే ప్రజలు ఒక ఎక్స్టెంట్ వరకు భరిస్తారు, సమ్ ఎక్స్టెంట్. ఆ ఎక్స్టెంట్ భరించేటప్పుడు వాళ్ళ మీద అభిమానం తరుగుతూ వస్తుంది. వీళ్ళు ఎప్పుడైతే బాధలకు ఎక్కువైపోయినాయో అప్పుడు వాళ్ళ మీద అభిమానం ద్వేషంగా మారిపోద్ది. వాళ్ళని ఓడించి తీరాలనే కోరిక బలంగా బలపడుతుంది. డెఫినెట్గా ఈ దేశంలో మోడీ గారికి వ్యతిరేక పవనాలు వేస్తున్నాయి, దాన్ని కప్పెట్టడానికి చూస్తున్నారు వాళ్ళు. అది వాళ్ళకి సాధ్యం కాదు, ఎన్నికల దగ్గరికి వచ్చి ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ అతని పని అయిపోయింది, అతనికి రెక్కలు తెగిపోయినాయండి. ఒకటి కేసీఆర్ గారు, రెండు మోడీ గారు. మోడీ గారు ఎదటి పక్షంలో పొత్తెట్టేసుకున్నాడు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డితో చట్టపట్టాలు వేసిన ఇవాళకి స్నేహం ఉన్నా ఎవడో నువ్వు అంటారు రేపొద్దున్న. కేసీఆర్ గారు అలా ఆయన సంగతి ఆయన చూసుకునే పరిస్థితులు లేడు. గత ఎన్నికల్లో వీళ్ళందరూ సహకరించారు. గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి సహకరించిన శక్తులు, వ్యక్తులు, వ్యవస్థలో అన్నీ కూడా అతను దూరంగా జరిగిపోయినాయి. ఇవాళ అతను ఒంటరివాడి కంటే కూడా దారుణమైన పరిస్థితి వచ్చింది. అతను కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ఇంటికి వెళ్ళి ఫోన్ కట్టేస్తాడేమో డౌట్ ఉంది. ఏంటండి ఏం చేయాలో తెలియక ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారైనా లేకపోతే అంతకన్నా గొప్పవాడైనా ఎవరైనా సరే రాజ్యాధికారం చేతిలో ఉన్నంత వరకు, మీకు ప్రజలు మిమ్మల్ని ఆదరించినంత వరకే మీరు అందు మీద ఉంటారనేటువంటి స్పృహలో ఉండాలి. అందుకునే ప్రజలకి భయపడతాడు చంద్రబాబు గారు. చంద్రబాబు గారు తెలుగుదేశం మళ్ళీ పుంజుకున్నది మనం పుంజుకోలేమా అని అనుకుంటాం కాదు, వాళ్ళు ఏం చేస్తున్నారో చూడాలి. ప్రజలకి భయపడతాడు చంద్రబాబు. ప్రజలకు భయపడాలి. మీరు మిమ్మల్ని పైన కూర్చోబెట్టేది కింద దింపేది వాళ్ళే కాబట్టి. అంతేగాని ప్రజలను ఎత్తి మీద శివతాండం చేద్దాం, వాళ్ళు తొక్కేద్దాం, వాళ్ళని తృణీకారంగా చూద్దాం, కొండగొట్లో యాక్సిడెంట్ జరిగితే పట్టించుకోకుండా నేను కర్రట్టుకుని రైతుల దగ్గరికి వెళ్ళావు, ఇవాళ ఎందుకు వచ్చావు, అప్పుడు ఎందుకు వెళ్ళలేదు, అదే వాళ్ళు చూస్తే ఇవాళ వచ్చామని అనుకోరు, ఆ ఇవాళ ఎందుకు రాలేదని అడుగుతారు. ఈ 10 ఏళ్లలో రైతులకి ఇలా జరగలేదా? కాబట్టి ప్రజాస్వామ్యాలే ప్రజలదే అంతిమ విజయం. వాళ్ళ అధికారం కూడా వాళ్ళదే, నిర్ణయం కూడా వాళ్ళదే. అది స్పృహలో ఉండి దాన్ని గమనించుకుంటే చంద్రబాబు నాయుడు గారు తూకం వేసి సీట్లు ఇస్తాడో, సామాజిక న్యాయం పాటిస్తాడో, లేకపోతే ప్రజలకు భయపడతాడో, డిఫెన్స్ ఆడతాడంటే కారణం ఏంటంటే గెలిచేవాళ్ళ లక్షణాలు. వరల్డ్స్ బెస్ట్ స్ట్రాటజీ డిఫెన్స్. అఫెన్స్ ఆడినోడు, నోటుకు వచ్చినట్టు మాట్లాడినోడు తాత్కాలికంగా అప్పుడు బాగుంటుంది. మన్నాడు చిచ్చు అంటారు, అయిపోద్ది. మీరు అదే పరిస్థితి ఆయన ఎదుర్కొన్నాడు, రేపు ఈయన ఎదుర్కొంటాడు, పైన ఉన్నవాడు కూడా ఎదుర్కొంటాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.